బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇప్పటికే తొలి 2 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యతను కనబరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో రౌండ్లోనూ లీడ్లో కొనసాగనున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో కాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ అయిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందులో దాదాపుగా ఎవరు గెలవబోతున్నారో క్లారిటీ రానుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం తరపున పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎంతో ఉత్కంఠగా మారింది. ఇప్పటికే తొలి 2 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. మొదటి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యత కనబరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో రౌండ్లోనూ లీడ్ కొనసాగారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరి కాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియనైన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందులో దాదాపు ఎవరు గెలవబోతున్నారో క్లారిటీ రానుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం తరపున పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ స్థానిక ఉప ఎన్నిక అనివార్యమైంది.